बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनामा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः वेदेशमुनिसत्पाद सेवा सम्प्राप्त वै भवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरून् मम श्रीगुरुभ्यो नमः सृष्टस्थितप्रेयः नीतिदिशितमो बन्धमोक्षाश्च यस्मात् तस्य श्रीब्रह्मरुद्रप्रभृतिः सुरनरद्वीषशत्रुरात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरुपि परमः चिन्तयेतं महान्तम् जन्माद्यसेतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरदाय आदिकवये मुह्यन्तीं सूरयः तेजो वान्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरसकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोत्तरपरमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो वृद्धवर्ध्यते अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे निमिषक्षेत्रे ऋषयश्रवणकादयः तत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं विमानतोऽस्मि स्वस्य सुतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवते द्वितीयस्कन्धे भागवत तात्पर्य निर्णये द्वितीयस्कन्धे अद्य किञ्चित् पूर्वकथा प्रमेय अनुवादः श्री अन्तकाले तु पुरुषः आगते गतसात्वसः छिन्द्यादसङ्गशस्त्रेण स्पृहां देहेऽनुये च तम् गृहीतप्रव्रजितो धीरः पुण्यतीर्थजलाप्लुतः शुचौ विविक्तासीनो विधिवत् कल्पितासने अभ्यसेन् मनसा शुद्धं ब्रह्माक्षरं परम् मनो यच्छेज्जतश्वासो ब्रह्मबीजम् अनुस्मरन् नियच्छेत् विषयेभ्योक्षान् मनसा बुद्धिसारथिः मनः कर्मभिराक्षिप्तं शुभार्थे धारयेद्धिया పరీక్షిత మహారాజు వారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా సర్వథా మ్రియమాణస్య మరణం అనేది ఆసన్నమైనటువంటి వ్యక్తికి ఏం చెయ్యాలి అని అడిగావు. మొట్టమొదలుగా గార్హస్థ జీవనములో అతిగా ఆసక్తుడు కాకుండా విరక్తుడై మరణం ఆసన్నమైంది అని తెలిసిన వెంటనే తన
సాంగత్యాలన్నీ కూడా విడిపించుకొని నానా ప్రకారాలుగా ఏవైతే బంధనాలు అనేవి ఉన్నాయో అటువంటి బంధనాలన్నిటినీ కూడా అసంగ శస్త్రేణ చింద్యాత్, వైరాగ్యముతో తెక్కోసేసి ఏకాంతుడై ఒంటరిగా ఏకాకిగా పుణ్యతీర్థ క్షేత్రాలని సందర్శించుకొని తనకు యోగ్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో, నదీ తీరం అయితే చాలా యోగ్యం, భగవంతుడి ధ్యానం చేయడానికి వీలుగా ఉండేటటువంటి ప్రదేశం అది. అలా పుణ్యతీర్థ జలాప్లుత, పుణ్యకరమైనటువంటి తీర్థములో స్నానాదులు ముగించుకొని ఒక యోగ్యమైన శుద్ధమైన ఆసనాన్ని ఎంచుకొని ఆ ఆసనంలో త్రివద్బ్రహ్మాక్షరం, బ్రాహ్మణుడైతే విశేషంగా అతడికి వేదాధికారం ఉన్నది, ప్రణవాన్ని తను బ్రాహ్మణుడు, క్షత్రియ, వైశ్య, మొత్తానికి 3 వర్ణాల వారికి కూడా వేదాధికారం ఉంది కాబట్టి ఓంకారాన్ని స్మరించుకుంటూ, ఒకవేళ సన్యాసం తీసుకుంటే ఓంకారమే చాలు, సన్యాసం తీసుకోలేదు అని పరిస్థితి ఉంటే అప్పుడు నారాయణాష్టాక్షర మంత్రం మొదలైనటువంటి మంత్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటిని జపిస్తూ ధ్యానం అనేది చేస్తూ ఆ పరబ్రహ్మని వేదాల రూపమైన, అంటే వేదరూప మంత్రము, వేదాలు అనబడే మంత్రాలతో ఆ పరబ్రహ్మని స్తుతిస్తూ ఆ పరబ్రహ్మ గురించి చింతన అనేది చేస్తూ భగవంతుడి స్తోత్ర రూపమైన ప్రణవాన్ని లేదా నారాయణ అష్టాక్షర మంత్రాన్ని జపించుకుంటూ నిజేచ్ఛేద్ విషయేభ్యో అక్షాన్, అక్షాన్ అంటే ఇంద్రియాలు, విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధాదులు, అటువంటి శబ్దస్పర్శ రూపస గంధాదులను ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనస్సుని నిగ్రహం చేసుకొని, మనస్సు అనేదానికి బుద్ధి అనేది తోడై, బుద్ధి అనబడే సారథితో సహాయాన్ని పొందిన మనస్సు అనబడే నియంత రతికుడు పగ్గాలు లేనటువంటి గుర్రాల వలె పరిగెత్తేటటువంటి ఇంద్రియాలనేవి ఏవైతే ఉన్నాయో అటువంటి ఇంద్రియాలని నిగ్రహం అనేది చేసుకోవాలి. ఈ రకంగా ఇంద్రియాలని నిగ్రహం చేసుకొని మనఃకర్మభిరాక్షిప్తం, కర్మములు మనఃకర్మభిరాక్షిప్తం, మనస్సు అనేది ఏవైతే కర్మల నిమిత్తకంగా నానా రకంగా వ్యవధానం అనేది కోల్పోయి ఉంటుందో అటువంటి ఆ వ్యవధానాన్ని కోల్పోయిన మనస్సుని పరిహారం అనేది చేసుకొని తను సాధకుడు శుభార్థే, శుభం అంటే భగవతి, శుభార్థే అంటే శుభము కొరకు అని అర్థం కాదు. తాత్పర్యంలో ఈ శబ్దానికి అర్థం చెప్పడానికి ఆచార్యుల వారు ఈ శ్లోకానికి తాత్పర్యాన్ని రాశారు. శుభార్థే అంటే భగవంతుడి యందు ధియాధారయే, బుద్ధిని సారథిగా ఎంచుకొని మనస్సుని ఇంద్రియాలని నిగ్రహం చేసేట్టు చేసుకొని ఆ మనస్సుని భగవంతుడి విషయంలో ధారణ అంటే భగవంతుడిని ధరించడం, భగవంతుడి యొక్క చింతనతో మనస్సుని లగ్నం అనేది చేయడం, కేంద్రీకరణం అనేది చెయ్యాలి. ఇలా మనస్సుని భగవంతుడి వైపు మళ్ళించాక ఆ భగవంతుడి రూపాన్ని, అద్భుతమైన ఆ భగవంతుడి రూపాన్ని ధ్యానం అనేది చేసుకుంటూ రావాలి. ఆ భగవంతుడి రూపం ధ్యానం చేయడం అనేది
ఒక ప్రయత్నంలో వచ్చేటటువంటిది కాదు. అటువంటి ఆ భగవంతుడి రూపాన్ని సంపూర్ణ అవయవాలతో ధ్యానం చెయ్యాలి అంటే దానికి మహాప్రయత్నం అనేది కావాలి, అభ్యాసం అనేది ఉండాలి. అటువంటి అభ్యాసాన్ని చేయడానికి, సాధించడానికేనే భగవంతుడి యొక్క అద్భుతమైన విశ్వరూపంలో ఒక్కొక్క అవయవాన్ని కూడా చింతన చేస్తూ ఆ అవయవ చింతనలో పట్టు సాధించి తర్వాత పైన ఉండే అవయవాల వైపుకి ప్రయత్నం అనేది చెయ్యాలి. ఈ రకంగా భగవంతుడి ఖండధ్యానం ఒక్కొక్క అవయవమే చింతన చేస్తూ చేస్తూ ధ్యానం చేస్తూ చేస్తూ ఇలా భగవంతుడి యందు మనస్సుని కేంద్రీకరణం చెయ్యాలి అని చెబుతారు. ఆ ఖండధ్యానం అనే దాన్నే వివరిస్తారు శుకాచార్యులు వారు. 19వ శ్లోకం, తత్రైకావయవం ధ్యాయేత్ అవ్యుచ్ఛిన్నేన చేతసా మనో నిర్విషయం యుంక్త్వా తతః కించిన్న సంస్మరేత్ పదం తత్పరమం విష్ణోః మనో యత్ర ప్రసీదతి. తత్రైకావయవం ధ్యాయేత్ అవ్యుచ్ఛిన్నేన చేతసా మనో నిర్విషయం యుంక్త్వా తతః కించిన్న సంస్మరేత్ పదం తత్పరమం విష్ణోః మనో యత్ర ప్రసీదతి. ఆ పరమాత్ముడి ఏకైక అవయవం ధ్యాయేత్, ఒక్కొక్క అవయవాన్ని కూడా ధ్యానం చేయడం అనేది చెయ్యాలి. అది అలా అవ్యుచ్ఛిన్నేన చేతసా, మధ్య మధ్యలో విచ్ఛిన్నం కాకుండా నిరంతరాయముగా మనస్సుని అదే అవయవాన్ని చింతన చేసే రకంగా మనం ప్రేరణ అనేది ఇవ్వాలి. అలా ఆ మనస్సు అనేది ఎప్పుడైతే సంపూర్ణమైన భగవత్ చింతనతో మునిగిపోతుందో, సంపూర్ణంగా భగవంతుడి చింతనలో నిండిపోతుందో, అప్పుడు నిర్విషయం యుంక్త్వా, ఇతర విషయాల వైపు మనస్సు అనేది వెళ్లకుండా దాన్ని కేవలం భగవంతుడి యందే ఏకాగ్రతగా పెట్టి ఇంకేది స్మరించకూడదు. కేవలం పరమాత్ముడి పాదాల నుండి మొదలు పెడితే ఆ పాదాలను మాత్రమే స్మరించుకుంటూ ఉండాలి. పదం తత్ పరమం విష్ణోః మనో యత్ర ప్రసీదతి. ఆ సర్వోత్తముడైన మహావిష్ణువు యొక్క పాదములు ఏవైతే ఉన్నాయో వాటినే నిరంతరంగా చింతన అనేది చేస్తూ ఉండాలి. నిర్విరామంగా అదే ధ్యానం అనేది చేస్తూ ఉండాలి. ఇలా కొద్ది రోజులకి ఆ భగవంతుడి పాదార విందముల మీద పట్టు సాధిస్తాం. అంటే ధ్యానం చేయడంలో స్పష్టత అనేది సాధిస్తాం. స్పష్టత, దృఢత్వం అనేది ప్రాప్తించాక ఆ పైన ఉండే అవయవాల్ని ఒక్కొక్కటిగా చింతన అనేది చెయ్యాలి. ఈ రకంగా ఖండధ్యానం అనే ప్రక్రియ ఉంటుంది అని శుకాచార్యుల వారు చెబుతారు. ఇక్కడ ఆచార్యుల వారు తాత్పర్యాన్ని కూడా రచించారు. విషయేభ్యో నిరగత్య తత్రైవ మనోయుంక్త్వా అన్యన్న స్మరేత్. మనోనిర్విషయం యుంక్త్వా అని భాగవత శ్లోకంలో ఉన్నది. మనస్సుని నిర్విషయంగా చేయాలి. నిర్విషయం అంటే విషయం లేకుండా చేయాలి, ఏది ఆలోచించకూడదు అనే అర్థం అవుతుంది. కొన్ని ధ్యానాన్ని నేర్పించేటటువంటి సంస్థలలో ధ్యానం అంటే వాళ్ళు చెప్పే ప్రక్రియ ఈ రకంగా చెబుతారు. ధ్యానం చెయ్యాలి అంటే ఏది ఆలోచించకూడదు, బ్లాంక్గా పెట్టుకోవాలి మనస్సుని. అలాంటి ఆ బ్లాంక్గా మనస్సుని పెట్టుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అని కొంతమంది, లేదా ఆలోచనలు వస్తూ ఉంటాయి చివరికి ఆ మనస్సు తనకు తనే శ్రమించి విశ్రాంతి అనేది పొందుతుంది, పడుకుంటుంది అని కొంతమంది చెబుతారు. కానీ ఆ అభిప్రాయం సరైనది కాదు. మనోనిర్విషయం యుంక్త్వా, మనస్సుకి సబ్జెక్టే లేకుండా చేసుకోవాలి అనే అభిప్రాయానికి సరైన అర్థాన్ని ఆచార్యుల వారు చెబుతారు. ఏంటది? పరమాత్ముడే సబ్జెక్ట్ కదా మనస్సుకి. అలాంటప్పుడు ఏ సబ్జెక్టు లేకుండా
భగవంతుడిని ధ్యానం ఎలా చేస్తామండి అని అడిగితే దానికి ఆచార్యుల వారు వివరణ ఇస్తారు. విషయేభ్యో నిరగత్య, భగవంతుడు కాక ఇతర ఏదైతే విషయాలు ఉన్నాయో శబ్దస్పర్శ రూపసగంధాదులు, అటువంటి ఇతర విషయాల నుండి బయటికి వచ్చి విష్ణువు యందు, మహావిష్ణువు యందు మనస్సు అనేది లగ్నం అనేది చెయ్యాలి. భగవంతుడు ఒక్కడే సబ్జెక్ట్ అయి ఉండాలి మనస్సుకి. భగవంతుడు కాకుండా మిగిలిన ఏ పదార్థాలు, ఏ విషయాలు, ఏ సందర్భాలు కూడా మనస్సుకి సబ్జెక్ట్ అవ్వడానికి మనం అవకాశం కలగజేయకూడదు. ఇలా చేస్తూ వెళితే మనోయత్ర ప్రసీదతి, ఆ భగవంతుడి యొక్క పాదముల యొక్క చింతనని క్రమక్రమంగా అభ్యాసపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా సాధించి చివరికి ఆ భగవంతుడి పాదముల యొక్క పట్టుని సాధిస్తాం. పాదముల చింతన అనబడే విషయంలో పట్టుని సాధిస్తాం. అప్పుడు ఆ భగవంతుడి పాదముల చింతనలో మునిగిపోయిన మనస్సు ఇతర ఏ విషయాల గురించి కూడా వెళ్లకుండా ఆ భగవంతుడి పాదాల యందే లగ్నమవుతుంది. దాంతో ప్రసీదతి, పరమ సుఖాన్ని అనుభవిస్తుంది మనస్సు. ఇది ధ్యానం చేసేటటువంటి ప్రక్రియ. ఇలా ధ్యానం అనేది చెయ్యాలి అని శుకాచార్యులు వారు చెబుతారు. యస్యాం సంధార్యమాణాయాం యోగినో భక్తి లక్షణః ఆశు సంపద్యతే యోగః ఆశ్రయం భద్రమీక్షతః. యస్యాం సంధార్యమాణాయాం యోగినో భక్తి లక్షణః ఆశు సంపద్యతే యోగః ఆశ్రయం భద్రమీక్షితః. ఇలా భగవంతుడి అవయవాల యొక్క చింతనని చేస్తూ, ధ్యానాన్ని చేస్తూ, స్మరిస్తూ మనస్సుని ఆ పరమాత్ముడి యొక్క అవయవాల యందే ధారణ చేసి, ఆ ధారణ చేసిన ప్రతిఫలాన్ని ఏమని పొందారు అన్న దాన్ని చెబుతారు. ఈ రకమైనటువంటి భక్తిపూర్వకమైన మనస్సుని భగవంతుడి యొక్క రూప చింతనలో ధారణ అంటే ధ్యానం అనేది చేయడంతో ఏమవుతుంది? ఆశు సంపద్యతే యోగః, చాలా వేగంగా ఎక్కువ సమయం అనేది పట్టకుండా యోగం అనేది మనకు సంభవిస్తుంది, ప్రాప్తిస్తుంది. అలాంటి ఆ యోగం అనేది ప్రాప్తిస్తే తద్వారా భద్రం అనే దానికి శ్రీహరి అని తాత్పర్యాన్ని చెప్పారు ఆచార్యుల వారు. శ్రీహరిని ఈక్షతః, ధ్యానం చేస్తూ ఆ పరమాత్ముడి యొక్క అపరోక్ష జ్ఞానాన్ని సాధించి సంసారము నుండి పరిహారం అనేది పొందుతారు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఈ శ్లోకానికి యాదవార్ల వారు కూడా కొంచెం వివరణ అనేది ఇస్తారు. ఈ భగవంతుడి అవయవ ధ్యానాలు ఏవైతే ఉన్నాయో, ఈ రకమైనటువంటి అవయవముల యొక్క నిరంతరాయమైన చింతనతో సర్వజగదాశ్రయుడైనటువంటి ఆ పరమాత్ముడి యొక్క చింతన చేస్తూ, ఆయనని స్మరించుకుంటూ, ఆయన రూపలావణ్యాలని, ఆయన గుణగణాలని ఆలోచన అనేది చేస్తూ మనస్సు ఆ భగవంతుడి యందే కేంద్రీకరణమై అది మనకు అధీనమవుతుంది. మనోజయం అనేది మనకు లభిస్తుంది. ఇటువంటి మనోజయం అనేది మనకు లభించినప్పుడు భక్తి రూపమైనటువంటి యోగం అంటే ఉపాయం, ఆ మనోజయ రూపమైన భక్తిని సాధించేటటువంటి ఉపాయాన్ని మనం పొందగలం. ఇటువంటి ధ్యానముతో మనస్సు యొక్క మలినములనేవి పరిహారమయ్యి ఆ భగవంతుడు ఏదైతే హరికథా శ్రవణాదుల ద్వారా ఆ భగవంతుడి మహిమలను ఏవైతే మనం విని ఉంటామో అవన్నీ కూడా చింతన చేస్తూ మనస్సు ఆ పరమాత్ముడి యందే కేంద్రీకృతమై చివరికి అతి పరిపక్వ భక్తితో ఆ భగవంతుడి సాక్షాత్కారాన్ని కూడా మనస్సు ఇది సాధిస్తుంది. ఈ రకమైనటువంటి ధ్యానము ద్వారా భగవంతుడి సాక్షాత్కారం అనేది మనం సాధించవచ్చు అనేటటువంటి విషయాన్ని మనకు చెబుతారు. ఇలా హరిమహాత్మ శ్రవణాదుల ద్వారా ఆ పరమాత్ముడి యందు భక్తి అనేది కలుగుతుంది.
ఆ భగవంతుడందు భక్తి అనేది కలిగిన వెంటనే ఆయన మీదే మనస్సు అనేది ఉండడం మొదలు పెడుతుంది. ఇలా మనస్సు అనేది సులభంగా నిగ్రహం అవుతుంది అనేటటువంటి విషయాన్ని చెబుతారు. భగవద్గీతలోనూ కూడా ఈ విషయాన్ని చెబుతారు. మనోనిగ్రహం అవ్వాలి అంటే దానికి మొట్టమొదటిగా చాలా ముఖ్యమైనటువంటి సాధనం ఏంటంటే ఆ భగవంతుడి యందు మనస్సుని పెట్టడం. ఎలాగో అలా ఏదో ఒక అనుష్ఠాన నిమిత్తకంగా, జపతపానుష్ఠానాల నిమిత్తకంగా మనస్సుని పరమాత్ముడి యందు కేంద్రీకరణం చేస్తే ఆటోమేటిక్గా మనస్సు అనేది నిగృహీతమవుతుంది. అది మన వశంలో వస్తుంది అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలోనూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఇక్కడ కూడా శుకాచార్యుల వారు దాన్ని వివరించి చెప్పారు. ఇలా ఉండగా ఈ మధ్యలో రాజుగారు ఒక ప్రశ్నని అడుగుతారు. పరీక్షిత మహారాజు గారు రాజోవాచ 22వ శ్లోకానికి తాత్పర్యం అనేది ఉన్నది. యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణా యత్ర సమ్మత యాదృశీ వా హరే దాశు పురుషస్య మనోమలం. యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణా యత్ర సమ్మత యాదృశీ వా హరే దాశు పురుషస్య మనోమలం. ఆ ధారణ అనేది ఏదైతే మీరు చెప్పారు కదా, అది ఎలా చేయాలి, దాన్ని చేసే ప్రక్రియ ఏంటి, దాన్ని నాకు వివరించి చెప్పండి విస్తారంగా అని శుకాచార్యుల వారిని అడుగుతాడు పరీక్షిత మహారాజు. అది ఎలా ఉంటుంది, ఏ రకంగా చేస్తే వెంటనే మన మనస్సులోని కామక్రోధాది మలినమలన్నీ కూడా దూరమై ఆ భగవంతుడి యందు మనస్సు లగ్నం అవ్వడానికి అది ఎలా తోడ్పడుతుంది, ఇవన్నీ కూడా నాకు వివరించి చెప్పండి అని పరీక్షిత మహారాజు గారు అడిగారు. దానికి తాత్పర్యం అనేది ఉన్నది. యథాసంధార్యతే బ్రహ్మన్ యత్ర ధారణా యత్ర సమ్మత యాదృశీ వాహరే దాశు పురుషస్య మనోమలం. యాదృశి యశబ్ద ప్రశ్నే. యత్ అనే శబ్దం ఇది ప్రశ్న రూపకంగా ఇక్కడ అడిగారు. యతశ్చోదేతి సూర్య ఇత్యాదివత్. వేదాలలో యతశ్చోదేతి సూర్య, ఎక్కడి నుండి సూర్యుడు ఉదయిస్తాడు అనే అభిప్రాయంలో ప్రశ్నార్థకంగా ఉంటుంది కదా యత శబ్దం. ఆ శబ్దాన్ని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు పరీక్షిత మహారాజు. యశబ్దస్తు పరామర్శే ప్రశ్నార్థే చాభిమణ్యతే. ఈ యశబ్దం అనబడేది పరామర్శ అనే అభిప్రాయంలోనూ వాడబడుతుంది, లేదా పరామర్శతో పాటు ప్రశ్న అనే రూపముగాను కూడా అడగబడుతుంది, వాడబడుతుంది యత్ అనే శబ్దం. కాబట్టి ఇక్కడ పరీక్షిత మహారాజు గారు యత్ శబ్దం అనేది పెట్టారంటే ఇది ఎందుకు అనే అభిప్రాయం, అంటే ఎలా అనేటటువంటి ప్రశ్నాభిప్రాయంగా అనే మాటని చెబుతా. దాన్నే వివరించి చెప్తారు. యథా ఇత్యస్య జితాసన ఇత్యాది. యథా ఇత్యస్య, యథా ఇత్యాది మొదలైనటువంటి ప్రకారంగా ఆ ప్రశ్న అనేది వస్తుంది. దానికి జితాసన అని ముందు సమాధానం చెప్తారు శుకాచార్యులు వారు. యత్ర స్థూలే యాదృశి ఇత్యస్య విశేష ఇత్యాది. ఇక యత్ర అనే శబ్దం ఉంది ఇక్కడ. యథా యత్ర అని 2 శబ్దాలు పెట్టారు భాగవత శ్లోకములో. యథా అనే ప్రశ్నకి జితాసన అనేటటువంటి శ్లోకాన్ని శుకాచార్యుల వారు సమాధానంగా చెప్పారు. యత్ర సమ్మత, ఎక్కడ అని అడిగాడుగా. ఆ యత్ర అనేటటువంటి ఆ ప్రశ్నకి స్థూలమైనటువంటి భగవద్ రూపం అనేటటువంటి అభిప్రాయాన్ని తీసుకోవాలి. యాదృశి ఇత్యస్య విశేష ఇత్యాది. యాదృశి అని అన్నారు. యాదృశి అంటే ఏ రకంగా చెయ్యాలి, ఏ ఏ విశేషాలు దాంట్లో ఉంటాయి అనే అభిప్రాయాన్ని యాదృశి అనేటటువంటి శబ్దంతో చెప్తూ ఉన్నారు. యథా అనే ప్రశ్న, యత్ర అనేది ప్రశ్నే, యాదృశి అనేది కూడా ప్రశ్నే. మూడిటికి కూడా శుకాచార్యుల వారు ముందు సమాధానం అనేది చెప్తారు. అలా సమాధాన రూపంగా జితాసనం అనే శ్లోకం యథ అనే దానికి ఎలా చేయాలి అన్న దానికి అర్థం. యత్ర ఎక్కడ, భగవంతుడు ఏ రూపంలో అంటే స్థూల రూపం అనే సమాధానం. యాదృశి దాంట్లో విశేషాలేంటి, ఏ రకంగా చేయబడుతుంది అని అడగడంతో
దానికి ఆ యాదృశి అనేదానికి విశేష ఇత్యాది రూపంగా నెక్స్ట్ శ్లోకంలో శుకాచార్యుల వారు చెబుతారు. మొత్తానికి 24వ శ్లోకానికి తాత్పర్యం అనేది ఉన్నది. విశేషస్తస్య దేహోయం స్తవిష్టశ్చ స్తవీయసాం యత్రేదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ యత్. విశేషస్తస్య దేహోయం స్తవిష్టశ్చ స్తవీయసాం యత్రేదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ యత్ అనేటటువంటి సమాధానాన్ని పరీక్షిత మహారాజు గారి ప్రశ్నకి జవాబుగా మనకు ఉత్తరంగా జవాబుగా శుకాచార్యుల వారు ఇక్కడ చెబుతారు. వాటికి వివరణలన్నీ తాత్పర్యాలు చెప్పారు. విశేషస్తస్య దేహోయం అనేటటువంటి శ్లోకం 24వది. విశేష అంటే అండకోశం అని అర్థం, అంటే బ్రహ్మాండ కోశం అని అర్థం. ఆ బ్రహ్మాండ కోశం అనేది భగవంతుడి మీద ఆధారపడి ఉన్నది. శిలావత్తస్య దేహోయం అండకోశస్తు సావృతి తత్తంత్రత్వాన్న తత్సంస్థః దుఃఖభోగోస్య నక్వచిత్ ఇది బ్రహ్మవైవర్తే. మొత్తానికి బ్రహ్మాండం అనేది మనకు కనిపిస్తుంది. ఆ బ్రహ్మాండం అనేది ఎలా ఉంది అంటే ఆ భగవంతుడి మీద ఆశ్రయం పొంది, ఆ పరమాత్ముడి మీద ఆధారం పొంది, ఆ పరమాత్ముడి శరీరం మీద సపోర్ట్తో ఈ బ్రహ్మాండం అనేది ఉన్నది అని చెబుతారు. ఎలా అంటే శిలావత్తస్య అని బ్రహ్మవైవర్త పురాణంలో దాన్ని వివరించడానికి ప్రమాణం అనేది ఇచ్చారు. శిలావత్తస్య దేహోయం అండకోశోస్తు సావృతి అనేటటువంటి బ్రహ్మవైవర్త శ్లోకానికి బ్రహ్మవైవర్త పురాణంలోని శ్లోకాన్ని మనకు చెబుతూ ఉన్నారు. ఎలా అన్నదాన్ని మనం నిదానంగా వివరణ ప్రకారంగా విందాం. ఇక్కడ బ్రహ్మాండ కోశం భగవంతుడి మీద ఆధారపడి ఉంది అని చెప్పారు. ఆ బ్రహ్మాండ కోశం అంటే ఏమిటి అంటే బ్రహ్మాండం లోపల ఉండేటటువంటి చతుర్దశ భువనాలు. ఈ చతుర్దశ భువనాలతో యుక్తమైనటువంటి బ్రహ్మదేవుడి శరీరం. చతుర్దశ భువనాలకి బ్రహ్మదేవుడి శరీరానికి కూడా భగవంతుడి శరీరం ఆశ్రయమై ఉన్నది, ఆధారమై ఉన్నది. అటువంటి ఆ పరమాత్ముడి రూపాన్ని చింతన అనేది చేయాలి. శిలావత్ శిలామయ ప్రతిమావత్. ఒక శిలా ప్రతిమ ఎలా ఉంటుందో ఆ శిలా ప్రతిమ వలె భగవంతుడి అప్రాకృతమైన శరీరంకి ఇవన్నీ కూడా ఆశ్రయం అనేది పొంది ఉన్నాయి అనే భావనతో శిలా ప్రతిమ వలె ఈ సమగ్రమైన బ్రహ్మాండాన్ని చింతన అనేది చేయాలి పరమాత్ముడి శరీరం మీద అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఏమిటి అన్నదాన్ని వివరిస్తారు. తథాచ తత్ర దేహే శరీరాది శబ్ద గౌణ ఇత్యర్థ సావృతి పృథివ్యాద్ ఆవరణై సహిత. ఈ చతుర్దశ భువనాలు, పృథివీ మండలం, ఆ పృథివీ మండలం మీద ఉండేటటువంటి సావృతి అంటే సప్తావరణాలు. పృథివీ ఆవరణం, జలావరణం, అగ్న్యావరణం, వాయువావరణం, ఆకాశావరణం, ఇలా సప్తావరణాలు. అహంకారావరణం, మహత్తత్వావరణం, అహంకారతత్వం, మహత్తత్వం అనబడేటటువంటి ఇంకో 2 ఆవరణాలు. మొత్తానికి సప్తావరణాలతో యుక్తమైనటువంటి ఈ బ్రహ్మాండాన్ని ఆ భగవంతుడి శరీరంగా భావించి ఆ పరమాత్ముడి శరీరం మీద ఇవన్నీ కూడా ఆశ్రయం అనేది పొంది ఉన్నాయి అనే చింతన చెయ్యాలి. ఇలా సప్తావరణ సహితమైన సమగ్రమైన చతుర్దశ భువనాలతో యుక్తమైనటువంటి ఈ సమగ్రమైన బ్రహ్మాండం ఇది భగవంతుడి శరీరం మీద అలా అమర్చబడి ఉన్నది అనే చింతనని చెయ్యాలి. అది మొత్తానికి ఈ ప్రస్తుత కాల బ్రహ్మాండం మాత్రమే కాదు, భూత భవ్య భవచ్చ విశ్వం, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో బ్రహ్మాండం అనేది ఎలవేళలాను కూడా పరమాత్ముడి మీద ఇలా ఆశ్రయం అనేది పొంది ఉంటుంది. ఇటువంటి 3 రకాలుగాను కూడా బ్రహ్మాండం అనేది భగవంతుడి మీద ఆశ్రయం పొంది ఉన్నది అనే చింతన అనేది చేయాలి.
ఇది భగవంతుడి స్థూల రూప చింతన. ఇలా ఆ బ్రహ్మాండ అంతర్కోశం, చతుర్దశ భువనాలతో యుక్తమైనటువంటి బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండం దానికి ఆధారంగా హరేర్దేహ, పరమాత్ముడి దేహ సదృశమై ఉన్నది. అంటే పరమాత్ముడి శరీరం మీద ఆ బ్రహ్మాండం అనేది అమర్చబడి ఉన్నది. పాతాళమేత సై పాదమూలం ఇత్యాది శ్లోకాలతో అదంతా విస్తారంగా వివరించి చెబుతారు. జడ రూపం కాదు పరమాత్ముడిది, అప్రాకృతమైన రూపం. అప్రాకృతమైన ఆ పరమాత్ముడి శరీరం మీద ఈ సమగ్రమైన లోకం అనేది అలా అమర్చబడి ఉన్నది అనేటటువంటి చింతనని చెయ్యాలి. దాన్ని పాతాళమేత సై పాదమూలం మొదలైనటువంటి శ్లోకాలతో వివరించి చెబుతారు. ముందు 25వ శ్లోకానికి కూడా తాత్పర్యం అనేది ఉన్నది. ఆండకోశో శరీరేస్మిన్ సప్తావరణ సంయుతే వైరాజ పురుషో యోసౌ భగవాన్ ధారణాశ్రయ. ఆండకోశే శరీరేస్మిన్ సప్తావరణ సంయుతే వైరాజ పురుషో యోసౌ భగవాన్ ధారణాశ్రయ. ఈ బ్రహ్మాండ కోశం సప్తావరణాలతో యుక్తమైనటువంటి సమగ్రమైన బ్రహ్మాండం. ఈ సమగ్రమైన బ్రహ్మాండం సప్తావరణ సహితమైనది, భగవంతుడి శరీరం మీద ఆధారమై ఉన్నది. అలాంటి ఆ పరమాత్ముడిని వైరాజ పురుష అని అంటారు. ఆ వైరాజ పురుష విరాట్ నామకుడైన పురుషుడైన పురుషోత్తముడైన పరమాత్ముడే ధ్యానానికి సబ్జెక్ట్, విషయం అయినవాడు. భగవాన్ ధారణాశ్రయ, ధారణానికి ధ్యానానికి సబ్జెక్ట్ అయినవాడు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఈ శ్లోకానికి కూడా ఆచార్యుల వారి తాత్పర్యం అనేది ఉన్నది. ఆండకోశో విరాట్ ప్రోక్తో విశేషేణ ప్రకాశనాత్. బ్రహ్మాండ కోశాన్ని విరాట్ అని అంటారు. ఎందుకు అంటే అది విశేషంగా ప్రకాశిస్తుంది కాబట్టి విరాట్ అని అంటారు. ఈ బ్రహ్మాండ కోశాన్ని అంటే సప్తావరణ సహితమైన సమగ్రమైన చతుర్దశ భువనాలతో యుక్తమై ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం అనేది ఏదైతే ఉంది కదా, ఇది విశేషంగా ప్రకాశమానమై ఉన్నది కాబట్టే విరాట్ అని అంటారు. వైరాజస్తద్గతో విష్ణు, ఆ బ్రహ్మాండం లోపల దాన్ని ధరించడానికి లోపల ప్రవేశించిన మహావిష్ణువే వైరాజ అని పిలువబడతాడు. అలాంటి ఆ వైరాజ నామకుడైన పరమాత్ముడు సర్వతోవరహ, సర్వోత్తముడైన ఆ పరమాత్మ కాబట్టి వైరాజ లేదా విరాట్ అయిన బ్రహ్మాండం లోపల వెళ్ళి ఆ బ్రహ్మాండాన్ని తన మీద ఆశ్రయంగా అంటే తన మీద ధరించి ఉన్నాడు. ఈ అభిప్రాయాన్ని తీసుకొని వైరాజ పరమాత్ముడు అని అంటారు. ఇలా భాగవత తంత్రంలోనూ కూడా దాన్ని చెప్పిన విషయాన్ని ఇక్కడ ఆచార్యుల వారు తాత్పర్యంలో చెబుతారు. మొత్తానికి సమగ్రమైన బ్రహ్మాండం ఏదైతే ఉందో అది పరమాత్ముడి శరీరం మీద అమర్చబడి ఉన్నది, ఆధారము పొంది ఉన్నది అనే భావనని స్థూల దృష్టి చింతనని ధారణ అని అంటారు. ఆ సమగ్రమైన లోక విశేషాలు ఎక్కడెక్కడ ఏవేవి పరమాత్ముడి మీద ఉన్నాయి అన్నదాన్ని ముందు వారు చెబుతారు. మనకు మొదటి శ్లోకానికి మాత్రమే ఆచార్యుల వారు తాత్పర్యం అనేది చెప్పారు. మొత్తానికి 26వ శ్లోకంలో బ్రహ్మాండం అనేది ఎలా అమర్చబడి ఉన్నది అన్నదాన్ని చెబుతారు. పాతాళమేతస్య హి పాదమూలం పఠంతి పార్ష్ణి ప్రపదే రసాతలం మహాతలం విశ్వసృజస్సు గుల్ఫౌ తలాతలం వై పురుషస్య జంఘే. పాతాళమేతస్య హి పాదమూలం పఠంతి పార్ష్ణి ప్రపదే రసాతలం మహాతలం విశ్వసృజస్సు గుల్ఫౌ తలాతలం వై పురుషస్య జంఘే. ప్రతిమాపేక్షయా అంగాని స్వరూపాపేక్షయా తజ్జాని తదాశ్రితాని చ అని ఈ శ్లోకానికి తాత్పర్యం అనేది ఇచ్చారు. వివరణ ఏంటి అన్నది తెలుసుకుందాం. ప్రతిమాపేక్షయా అంగాని స్వరూపాపేక్ష తజ్జాని తదాశ్రితాని చ. ఆ పరమాత్ముడి స్థూల రూపాన్ని చింతన చేసేటటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఆ స్థూల రూపమైన పరమాత్ముడి చింతనలో
ఈ సమగ్రమైనటువంటి పాతాళ లోకాలు మొదలైనటువంటి లోకాలన్నీ కూడా వస్తాయి. ఈ సమగ్రమైన పాతాళాది అన్ని రకాల లోకాలు కూడా ఆ పరమాత్ముడి యొక్క అవయవాలు, అంటే ఆ అవయవాల మీద ఆధారం పొంది ఉన్నాయి, లేదా ఆ అవయవాల ద్వారా జననం అనేది పొందుతాయి అనేటటువంటి అభిప్రాయాన్ని మీరు తెలుసుకోవాలి అని ఆచార్యుల వారు ఇక్కడ చెబుతారు. ప్రథమాపేక్షయ అంగాని స్వరూపాపేక్షయ తజ్జాని తదాశ్రితాని చ. మొత్తానికి ఈ పాతాళాది సమగ్రమైన లోకాలు ఆ పరమాత్ముడి యొక్క అవయవాల ద్వారా అక్కడక్కడక్కడ జన్మించాయి. అదే ప్రకారంగా ఆ పరమాత్ముడి యొక్క అవయవాలని ఆశ్రయించుకొని కూడా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోండి. తదంతర్గత భగవత్ స్వరూపాపేక్షయ తజ్జాని భగవత్ స్వరూప అంగ నిమిత్తకాని తదాశ్రితాని చ ఇది సమానాధికరణ్యం ఉపపన్నం ఇది శేష. మొత్తానికి రెండు, ఆ బ్రహ్మాండం లోపల ఉండేటటువంటి భగవంతుడి రూపం, ఆ రూపము ద్వారా ఈ అవయవాలు అంగాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవి జన్మించాయి. జన్మించి అక్కడే అవి ఆశ్రయం అనేది కూడా పొంది ఉన్నాయి. ఈ రకంగా పరమాత్ముడి యొక్క స్థూల రూప చింతన అనేది చెయ్యాలి. శ్లోకాభిప్రాయం మాత్రం ఈ రకంగా ఉన్నది. పాతాళమేతస్య హి పాదమూలం. ఏతస్య, ఈ వైరాజ నామకుడైన భగవంతుడు, ఈ వైరాజ నామకుడైన పరమాత్ముడు యొక్క పాదమూలముల యందు, పాదతలముల యందు, పాదము యొక్క అధోభాగం అంటే పాదాల కింద, ఆ పాదాల కింద పాతాళం అనేది లోకం ఇది ఉన్నది. ఆ పాతాళము అతుక్కుని ఉన్నది. పరమాత్ముడి యొక్క పాదాల కింద పాతాళ లోకం అని అతుక్కుని ఉన్నది. ఆ పరమాత్ముడి పాదాలకి అది అంటుకుని ఉన్నది కాబట్టి కింద పడిపోకుండా అలాగే ఉంటుంది. అక్కడి నుంచి అది జన్మించింది కూడా, అక్కడే అది ఆశ్రయం అనేది కూడా పొంది ఉన్నది. పాష్టిష్ట ప్రపదం చ పాష్టి ప్రపదే. పరమాత్ముడి పాదతలం పాతాళ లోకానికి ఆశ్రయం. పాదాల మీదికి వస్తామే, వేళ్ళు ఉండేటటువంటి భాగం పాదాల మీదికి, అలాంటి ఆ పాదాల మీద ఉండేటటువంటి భాగాన్ని ప్రపద అని అంటారు. ఆ ప్రపద అనేటటువంటిది ఏదైతే పాదాలు పైన ఉండేది ఉందే కదా, ఆ ప్రపద ప్రదేశంలో పాష్ని అని అంటారు. పాదస్య పృష్ఠభాగం, పాదాల యొక్క పృష్ఠభాగములో ఈ రకంగా తలాతలం రసాతలం అనేటటువంటి లోకం అనేది ఆశ్రయము పొంది ఉన్నది. ప్రపదం పాదాగ్రం విశ్వం సృతి విశ్వసృక్ సుగుల్ఫౌ శోభనౌ పర్వ విశేషౌ. పాతాళం పాదమూలాలలో ఉన్నది. పాష్టి ప్రపదే రసాతలం, ఆ పరమాత్ముడి యొక్క పాదముల యొక్క పృష్ఠభాగం. ఆ పాదముల యొక్క పృష్ఠభాగానికి సంబంధించి రసాతల లోకం అనేది ఉన్నది. మహాతలం అనేది విశ్వసృష్టికర్త అయినటువంటి పరమాత్ముడి యొక్క గుల్ఫ భాగములు. ఆ గుల్ఫ భాగములు అంటే పర్వములు, గట్టిగా ఉంటాయే ముడి, అటువంటి గట్టిగా కాళ్ళకి ఉండేటటువంటి ముడి భాగముల యందు తలాతలం అనబడేటటువంటి లోకం అనేది ఉన్నది. పురుషస్య జంగే, రెండు ముడుల దగ్గర తలాతలం ఒకటి, తలాతలం తల 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 అతల తల అతల అనబడే రెండు లోకాలు. పాతాళం ఒకటి పాదాల అడుగు భాగములో, పాదాల పైన పాదాల యొక్క పృష్ఠభాగం ప్రపదం అని అంటారు. ఆ పై భాగములో రసాతలం అనేది ఆశ్రయం పొంది ఉన్నది. రసాతలం మహాతలం, రెండు పాదాల మీద రెండు లోకాలు, రసాతలం మహాతలం అని. ఇక గుల్ఫ భాగములు, ఆ ముడులు ఏవైతే ఉన్నాయి కదా, అక్కడ తల అతల అనబడేటటువంటి రెండు లోకాలు ఇవి ఉన్నాయి. ఇలా ఆ పరమాత్ముడి యొక్క నానా ప్రకారాలుగా ఉండే శరీరానికి సంబంధించి ఇన్ని రకాలుగా లోకాలు ఆశ్రయం అనేది పొంది ఉన్నాయి అని చెబుతారు. ఇలాగే
వేరు అవయవాల ద్వారాను కూడా వర్ణన అనేది చేస్తారు. సంక్షిప్తంగా తెలుసుకోవడం అంటే జాను భాగములో సుతలం, ఉరు భాగములో వితలం, అతలం అని, మహీతలం ఆ పరమాత్ముడి జగన భాగములో ఉన్నది, నవస్థలం అనేది పరమాత్ముడి నాభి భాగములో ఉన్నది, ఉరస్థలం యద భాగములో జ్యోతిలోకం, గ్రీవా భాగములో మహర్లోకం, వదన భాగములో జనోలోకం, లలాట భాగములో ఆ పరమాత్ముడి యొక్క లలాట భాగములో సత్యలోకం, శీష్ణాని సహస్రశీర్ష సహస్రశీర్షుడైన ఆ పరమాత్ముడు, సహస్రశీర్ష నామకుడైన ఆ పరమాత్ముడి శిరోభాగముల యందు వైకుంఠలోకం అనేది ఉన్నది. మొత్తానికి ఈ రకంగా మహర్లోకం పరమాత్ముడి గ్రీవా భాగములో, జనోలోకం తపోలోకం మొదలైనవన్నీ కూడా ఈ రకంగా పరమాత్ముడి యొక్క శరీరాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి. సత్యం తు శీర్ష అని సహస్రశీర్ష శిరోభాగము ఎందు సతలోకం అనేది ఉన్నది, ఆ పైన వైకుంఠలోకం అనేది ఉన్నది. ఇంద్రాదులందరూ కూడా ఆయన బాహువుల ద్వారా జన్మించారు, అక్కడ ఆశ్రయం అనేది పొంది ఉన్నారు. చెవుల ద్వారా దిగాభిమాని దేవతలు, జననము ఆశ్రయము రెండు మనం తెలుసుకోవాలి. ఆ శ్రోత్రేంద్రియము ద్వారానే శబ్దం అనే గుణం, తద్యుక్తమైనటువంటి ఆకాశతత్వం, గణపతి మొదలైన వాళ్ళు, పరమాత్ముడి అశ్విని దేవతలే పరమాత్ముడి ఘ్రాణేంద్రియము ద్వారా జననం అనేది పొందారు, అక్కడ ఆశ్రయం అనేది కూడా పొంది ఉన్నారు. ముఖము నుండి అగ్ని, పృథివీ ఇవి రెండూ కూడా ఉత్పన్నమయ్యాయి, ఆశ్రయము కూడా పొంది ఉన్నాయి. పరమాత్ముడి యొక్క కళ్ళ యందు ద్యులోకములు, పక్ష్మముల యందు అహని రాత్రి, పగలు రాత్రి అనబడే రెండు దేవతలు, ఇద్దరు దేవతలు అక్కడ జననం పొందారు, ఆశ్రయం కూడా పొందారు. ఆయన భ్రూ విభ్రమణ, ఇది పరమాత్ముడి యొక్క భ్రూ విభ్రమణ బ్రహ్మాది దేవతలకి వాళ్ళ పదవులు ఇవ్వడము, తీసివేయడం అనేది చేస్తుంది. ఇలా నానా రకాలుగా ఆ పరమాత్ముడి శరీరం నుండి లోకాలు సృష్టించబడ్డాయి, ఆశ్రయాన్ని పొందాయి. దేవతలు సృష్టించబడ్డారు, ఆశ్రయాన్ని కూడా పొంది ఉన్నారు. ఇలా ఆ పరమాత్ముడి యొక్క అవయవాల ద్వారా సృష్టించబడిన లోకాలతో పాటు ఆ పరమాత్ముడి అవయవాల చింతనని చేయడాన్ని ధ్యానం అని అంటారు. ముందు వేదాలు మొదలైనవనేవి ఈ పరమాత్ముడి నుండి ఎక్కడి నుంచి జన్మించాయి మొదలైనవన్నీ కూడా చెబుతారు. వాటిని రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు.